ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలో గోపీచంద్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జావేద్ అలీ పర్యవేక్షణలో నిర్వహించారు. అండర్ 8, 10, 12 కేటగిరీలలో గెలుపొందిన జిల్లా స్థాయి కిడ్స్ క్రీడాకారులను జూలై 7వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలోని గోపీచంద్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని జావేద్ అలీ తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ అమూల్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోహెల్ అలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శశిరేఖ, జిల్లా స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్, పీడీలు ఆసిఫ్, షర్ఫుద్దీన్, కిష్టయ్య, జలజతో పాటు పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు. ऐसा कूद रहे देख हेलो
ఎందుకంటే ప్రతిసారి ఏ గవర్నమెంట్ పెట్టినా కూడా వాళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా ఘనంగా మా అసోసియేషన్కి సహకరిస్తారు, మంచిగా చేస్తారు కూడా, ప్రోత్సహిస్తారు కూడా. సో వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. అదేవిధంగా మా స్విమ్మింగ్ కోచ్ గారికి, మరి ప్రెస్ మిత్రులకు, మరి ప్రైవేట్ స్కూల్ పీటీలకు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పిల్లలు తీసుకొస్తారు అందరూ. అదేవిధంగా చిన్న బడ్డింగ్ టాలెంట్స్ కిడ్స్ అనేది ఫస్ట్ పెట్టే టోర్నమెంట్ ఇది. అండర్ 8, అండర్ 10, అండర్ 12 మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతారు టాలెంట్, మంచి టాలెంట్. కాబట్టి మీరు ఇప్పటి నుంచి సెల్ ఫోన్ పక్కకు పెట్టి, సెల్ ఫోన్ చూడకుండా మంచిగా చదువుకుంటా మంచిగా ప్రాక్టీస్ చేస్తే రేపు భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే కళ్ళు ఖరాబ్ అయితే సెల్ ఫోన్ చూసుకుంటే కదా. సో చూస్తారా సెల్ ఫోన్ ఇప్పటి నుంచి? ఎవరైతే ఓడిపోయినారో నెక్స్ట్ టైం మనం గెలుద్దాం అనుకోవాలి. ఓడిపోయిన వాళ్ళే మనకు ముఖ్యం, ఇప్పుడు గెలిచిన వాళ్ళు కాదు ఇక్కడ. రేపు మళ్ళీ మీరు పోటీ పడి గెలవాలి, అంతేనా? ఎస్, ఏమంటారు? ఓకేనా? యూ హ్యావ్ టు వన్. మోర్ ఇంపార్టెంట్, అంతే కదా? మీరు మీ పీటీలు కష్టపడి మీకు ఇంత దూరం తీసుకొస్తున్నారు. రెగ్యులర్గా మీరు కూడా డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేస్తూ మంచిగా చదువుకోవాలి, అప్పుడే బాగుపడతారు. ఓకేనా? మా ఉన్నప్పుడు 8th 9th లేదు, అప్పుడు తక్కువ ఉంటుంది. ఇది కూడా గోపీచంద్ అకాడమీలో ఉంటుంది మీకు స్టేట్ మీట్. గోపీచంద్ అకాడమీ మనకు గచ్చిబౌలిలో ఉన్నది. ఇందులో ఓన్లీ 15 మెంబర్స్ తీసుకుపోతాం, 15 మందికి తీసుకుపోతాం. ఎవరైతే ఫస్ట్ వచ్చినారో వాళ్ళకే తీసుకుపోతాం. అందులో కూడా ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగా తీసుకుపోం. అక్కడ పోయిన తర్వాత మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయాలి. మీకు ఎంకరేజ్మెంట్ టోర్నమెంట్స్ ఇవన్నీ. మన ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్ కొట్టింది తెలుసా ఎవరు? జావలిన్లో గుర్తా పేరు కదా? ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా కూడా చిన్న ఊరికి వచ్చిండు. ఇట్లనే నేషనల్ డిస్ట్రిక్ట్ మీట్ స్టార్ట్ అయింది మన అథ్లీట్స్లో. అండర్ 14, అండర్ 16 బికాస్ ద అథ్లెట్ వాస్ కమ్ ఫ్రమ్ అండర్ 14, అండర్ 16 నేషనల్ డిస్ట్రిక్ట్ మీట్. 19 years కింద అథ్లెటిక్ ఫెడరేషన్ ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేసింది, నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్. అది ఇందులో కూడా మా దగ్గర మన జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. మొన్న 2 members సెలెక్టెడ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. అంటే ఇట్ ఇస్ ప్రివిలేజ్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన ఒలింపిక్స్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, మరి అథ్లెటిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బడ్డింగ్ టాలెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే వెనుకుంటారు అందరినీ. అక్కడి నుంచి మనం ఏమంటారు డైమండ్స్ని ఏరుకోవాలని మీలాంటి పిల్లల్ని గవర్నమెంట్స్ పెట్టి అలా బెస్ట్ ఉన్న పిల్లలు ఎన్నుకొని దే గివింగ్ కోచింగ్. మీరు కూడా మంచిగా ఆడితే ఆ అకాడమీలో మంచిగా మీకు ఫుడ్ అకామిడేషన్ ప్లస్ మంచి కోచింగ్ దొరుకుతుంది. మీరు కూడా నీరజ్ చోప్రా లాగా ఒలింపిక్స్లో గోల్డ్ కూడా అవుతారు. ఓకే, అవునా? వచ్చారా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు పార్టిసిపెంట్స్కి మేము మా తరఫుకి వెళ్ళి, మా అథ్లెట్ సంఘం తరఫుకి వెళ్ళి మేము ఒక గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ ఇస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి బ్రాంజ్ కూడా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.